అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఇంట్లో టిఫిన్కి పిండిలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని ఎంతో మెత్తగా ఉండే గోధుమ రవ్వ దోశలు చూపిస్తానండి. ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా చట్నీ కానీ. ఈ దోశలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ తింటుంటే బరువు తగ్గుతారండి. అలాగే షుగర్ పేషెంట్లు కానీ ఈ దోశలు ఇలా చేసుకొని తింటే షుగరు పెరగకుండా అదుపులో ఉంటుందండి. ఇవి ఎలా తయారు చేయాలో చూపించే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. మెజర్మెంట్ కప్పుతో అరకప్ అండి, అంటే 125 గ్రాములు. ఇవి మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఉండే వాటితోనే ఏదో ఒక కప్పుతో వేసుకోవచ్చండి. చూడండి, ఈ రవ్వ వేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. కడుక్కొని రవ్వ ఏం పాకుండా నీళ్ళు మాత్రమే ఏం లేకుండా వంచేసేయండి. చూడండి, ఇలా వంచేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం పుల్లగా ఉండే పెరిగేసుకోండి. ఒక కప్పు నిండా వేసాను. అలాగే అదే కప్పుతో సగం కప్పు నీళ్ళు పోసుకోండి. ఈ పుల్లటి పెరుగు నిన్నటిది మొన్నటిది మనం మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, ఆ పెరుగు వేసుకోండి. దోశలు బాగా కమ్మగా బాగా రుచిగా వస్తాయి. కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటే అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి 15 నిమిషాల సేపు నాననివ్వండి. ఇప్పుడు చట్నీ తయారు చేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలండి పొట్టితోటి వేసాను. టీ గ్లాస్తో 3/4 గ్లాస్ అండి వేరుశనగపప్పు వేసాను. వేరుశనగపప్పు లోపల కల్లా బాగా వేగి చిట్లతాయి కదా, అప్పటి వరకు వేపుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసానండి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. పప్పు కూడా చూడండి, ఒక పప్పు 2 దెబ్బలుగా విరిగింది. అలాగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిచ్చి ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకోండి. దీంట్లోనే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇది మరీ చట్నీ గట్టిగా లేకుండా మిక్సీ బాగా ఆడేదానికి కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇలా పట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోండి చట్నీని. మిక్సీ జార్లో ఇంకాస్త ఉందండి, ఒక కొంచెం నీళ్ళు వేసి ఇదిగో నీట్గా తీసేసుకోండి. రెడీ అయిపోయిందండి చట్నీ. అసలు ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా బాగా రుచిగా ఉంటుందండి. మీరు ఏ టిఫిన్లోకైనా ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు రవ్వ 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇది ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోండి. అసలు నీళ్ళు ఏమి వేయకూడదండి, మనం వేసుకునే పెరుగు నీళ్ళు వీటితోనే మిక్సీ పట్టుకోవాలి. మరి పలచగా అయిపోతే మళ్ళీ దోశ సరిగా రాదు. మనం వేసిండే సరిగ్గా సరిపోతాయి. మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వ అంతా నీట్గా వేసేసుకోండి. అంతా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళు ఏమేయకుండా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకోవచ్చాను. ఇదంతా నీట్గా తీసేసుకోండి మూతలేదు కానీ. పిండి అంతా గిన్నెలోకి పోసేసుకోండి. జార్లోదంతా కానీ నీట్గా తీసేసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వేస్తున్నానండి, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ అండి, ఒక 1/2 స్పూను. మీ దగ్గర లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇదంతా బాగా పిండిలో కలిసే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోండి. పెను బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్ మధ్యలో
2 గరిటెలు పిండేస్తున్నానండి. నేను తీసుకున్న గరిటె కొంచెం చిన్నదిగా ఉంది. మీరు తీసుకున్న గరిటె కొంచెం పెద్దదిగా అయితే ఒక్క గరిటె సరిపోతుంది. ఇలా పోసుకొని కొంచెం చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోశని కాలనివ్వండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. మనం ఎక్కడ ఒక డ్రాప్ ఆయిల్ వాడకపోయినా కానీ రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకో దోశగానే వేస్తాను చూడండి. నా మధ్యలో 2 గరిటెలు పిండేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దోశని కాలనిచ్చి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తీసుకోండి. సేమ్ ఇదే విధంగా దోశ పిండి అంతా చేసేసుకోండి. ఇద్దరికి సరిపోయే విధంగా నేను చేస్తున్నానండి. మనం తీసుకున్న రవ్వతో ఇద్దరికి వస్తుంది టిఫిను. దోశలు రెడీ అయిపోయాయండి. ఎంతో మెత్తగా ఉన్నాయి దూదిలాగా. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఒక డ్రాప్ ఆయిల్ లేకుండా గోధుమ రవ్వ దోశలు. అలాగే చట్నీ మనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి గోధుమ రవ్వ. మీరు కానీ ట్రై చేయండి. చట్నీతో తింటుంటే బాగా రుచిగా ఉన్నాయి. బరువు తగ్గాలన్న వాళ్ళు అలాగే షుగర్ పేషెంట్లకు కానీ దోశలు చాలా మంచిదండి. మరి మీరు ఈ దోశలు ఎప్పుడు ట్రై చేస్తున్నారండి? ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.